తీసుకొని అందులో 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అంటే ఇది ఫ్రై కాబట్టి మనకి మన క్వాంటిటీ బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనం క్రష్ చేసుకున్న గార్లిక్ ఉంది కదా, ఆ గార్లిక్ని కూడా వేసుకోవాలి. గార్లిక్ వేసుకున్న తర్వాత మనము పక్కన ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేసినట్టు చిల్లీ అనేది వేసుకోవాలి. ఒక 4 విరిపేసుకొని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం కరివేపాకు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అది కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇక్కడ గార్నిష్ క్యారెట్ ఎందుకు తీసుకున్నామంటే మనము రైస్లో మిక్స్ చేసుకోవడానికి, రోటీలో తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ దీని జ్యూసీ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట మనం ఫ్రై చేసుకున్నప్పుడు. అందుకని మనం గార్నిష్ చేసుకున్న క్యారెట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు గార్నిష్ చేసుకున్న క్యారెట్ని మనం వేసేసుకున్నాం కదా, దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇది ఫ్రై అవ్వడం కోసం మనం దీని మీద ఒక మంచిగా లిడ్ పెట్టుకున్నాం. దానికంటే మనం లాస్ట్లో మనం జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై ఇట్స్ డన్.